Hello, friends. Very good morning. Happy Saturday to all of you. So before we begin, ఒక్కసారి 12th లాంచ్ చేస్తున్న కోర్సెస్ ఒకసారి చూడండి. యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ మీకు ప్రతిరోజు హిందూ పేపర్ అనాలిసిస్ యూట్యూబ్లో వస్తుంది. నేను ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తున్నాను. కంప్లీట్ పేపర్ అనాలిసిస్ సాయిరామ్ సార్ చేస్తున్నారు. యూఆర్ ఆల్రెడీ గెటింగ్ ఇట్ ఆన్ యూట్యూబ్ ఫర్ ఫ్రీ. అయితే దీంట్లో ఈ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల వస్తున్న అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి సార్ అని అడిగితే, ఈ అనాలిసిస్తో పాటు మీకు డౌట్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. సో లైవ్ సెషన్స్, వారానికి 4 లైవ్ సెషన్స్ జరుగుతాయి. లైవ్ సెషన్స్లో మీకు ఏ టాపిక్ పైన ఏ డౌట్ ఉన్నా, సందేహం ఉన్నా మీరు సార్ని అడగొచ్చు. సాయిరామ్ సార్ హ్యాండిల్ చేస్తున్నారు. ఆయన మీరు అడిగి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మొదటిది. రెండవది, ప్రతిరోజు ఒక డైలీ మాక్ టెస్ట్ ఉంటుంది. ప్రతిరోజు కూడా మాక్ టెస్ట్ అంటే ఆ రోజుకి ఉన్న కరెంట్ అఫైర్స్ పైన మన ఇన్స్టిట్యూట్ యాప్లో యూ విల్ కండక్ట్ ఏ మాక్ టెస్ట్. అలా ప్రతి 2 డేస్కి ఒకసారి, అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ముందు రోజుది ఆ రోజుది కలిపి మొత్తం 15 to 20 MCQs ని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే లైవ్ క్లాస్ ఉంటుంది. ఆ లైవ్ క్లాస్లో ఆల్రెడీ జరిగిన టెస్ట్ల యొక్క MCQs ని, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా డీటెయిల్డ్గా ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ ప్రతి డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు. ఎవ్రీ సండే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ కూడా దేనిపైన? కరెంట్ అఫైర్స్ పైన. కరెంట్ అఫైర్స్ పైన, ఆ వారంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ పైన మెయిన్స్లో వచ్చే క్వశ్చన్స్ ఎటువంటివి అయితే ఉంటాయో వాటిని ఎలా ఆన్సర్స్ రాయాలనే విషయంలో కూడా సార్ ప్రాక్టీస్ చేయిస్తారు. ఇట్ హ్యాపెన్స్ ఆన్ సండే. సో దిస్ ఈస్ హౌ ద కోర్స్ ఈస్ డిజైన్డ్. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్, కరెంట్ అఫైర్స్కి మీకు తెలుసు ఎండ్ లేదు. మీరు హిస్టరీ తీసుకున్నారనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ సిలబస్ ఉంది, అయిపోతుంది. ఎకానమీకి సిలబస్ ఉంటుంది, అయిపోతుంది. కానీ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి ఇట్ డజంట్ హ్యావ్ ఎన్ ఎండ్. అది ఎండ్లెస్. సో మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఉన్నంత కాలం కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఉంటూనే ఉంటుంది. అందుకే మనం ఆఫర్ చేస్తున్న లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది గోల్డ్. యూ విల్ నాట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ కోర్స్ ఎట్ 5,000 రూపీస్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. 5,000 రూపాయలకి మనం ఆఫర్ చేస్తున్నాం 12th అక్టోబర్ వరకు. అంటే ఎల్లుండి లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. 13th నుంచి ఇది 7,000 అయిపోతుంది. యాక్చువల్గా 7,000 మన కోర్సులన్నీ కూడా. సో ఇనాగరల్ ఆఫర్ లాగా 5,000కి లాంచ్ చేసాం. సో సార్ క్లాసెస్ ఎవరికైనా నచ్చినట్టయితే, సార్ దగ్గర నేర్చుకుందాం అనిపిస్తే, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. 5,000 రూపీస్కి హ్యాపీగా జాయిన్ అయిపోండి. లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు 21లో రాసిన, 22లో రాసిన, 23లో రాసిన, ఓకే, ఇట్ విల్ కంటిన్యూ టు హ్యావ్. మీకు యాక్సెస్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, ఆగదు. అండ్ సార్ నెంబర్, డైరెక్ట్గా సార్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను. డౌట్ ఉండే వాళ్ళు సార్కి కాల్ చేసి కోర్స్ విషయంలో ఏమాత్రం క్లారిఫికేషన్ కావాలన్నా సార్ని డైరెక్ట్గా అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా 12th అక్టోబర్ నుంచి. సో ఇది జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా 12th అక్టోబర్ లోపు, అంటే మండే లోపు జాయిన్ అవ్వచ్చు. దీనికి 40,000 రూపీస్ ఫీజు. అయితే మీరు 40,000 ఒకేసారి కట్టాలంటే కట్టనవసరం లేదు. 10,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. 4 ఇన్స్టాల్మెంట్స్, సో 10,000 చొప్పున పే చేసుకొని మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అగైన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సార్ ఇన్ఫినిటీ అంటే దీంట్లో కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుందా? అవుతుంది. దీంట్లో కంప్లీట్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, CSAT బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మెయిన్ సిలబస్ పరంగా ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవి కూడా కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ ఆప్షనల్ తప్పితే ఎవ్రీథింగ్ ఎల్స్ గెట్స్ కవర్డ్ ఇన్ దిస్ కోర్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, రైట్? సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ దిస్ ఈస్ ఫర్ బ్యాంక్ ఆస్పిరెంట్స్. బ్యాంక్ ఆస్పిరెంట్స్కి ఇంతకంటే మంచి కోర్సు కానీ, ఇంతకంటే బెటర్ ఫీలో, బెటర్ ఫ్యాకల్టీతో ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. ఐ కెన్ ఛాలెంజ్. రీజన్ చెప్తాను చూడండి. మీకు క్వాంట్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ క్రిటికల్ రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ కూడా, అంటే క్లోజ్ టు 80% ఆఫ్ ద సిలబస్ నేను కవర్ చేస్తాను. ఇక్కడ నేను కవర్ చేస్తున్నానంటే అర్థం ఏంటి ఇక్కడ? సో నేను CAT 99% సాధించాను. నా క్లాసెస్ మీరు ఆల్రెడీ వింటున్నారు, చూస్తున్నారు. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే, కెన్ యూ ఫైండ్ సమ్మన్ హూ హెస్ క్రాక్డ్ CAT? ఓకే, 99% CATలో వచ్చి ఇంత చక్కగా చెప్పేవాళ్ళు ఎక్కడన్నా చెప్తున్నారా? అక్రాస్ ద కంట్రీ మీరు కంపేర్ చేసుకోండి. ఇంత మంచి ఫ్యాకల్టీ మీకు ఎక్కడా దొరకరు. క్లాసెస్ దట్టు 5,000 రూపీస్ ఫీజుకి, అతి తక్కువ ఫీజుకి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అండ్ దివ్య మ్యామ్ కూడా రీజనింగ్ చాలా బాగా చెప్తారు. సో ఇద్దరం కంబైన్డ్గా కంప్లీట్ బ్యాంక్ కోర్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ. మీరు RRBPO కానీ, SPIPO కానీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలిగితే ఇంటర్వ్యూ కూడా కవర్ చేస్తాం. IBPSPO కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా నేనే ఇస్తాను. మంచి ఆపర్చునిటీ. మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డోంట్ థింక్ ట్వైస్, రైట్? నెంబర్ కనిపిస్తుంది మీకు స్క్రీన్ పైన. ఆ నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్తో టచ్లోకి రండి. సో ఏ డౌట్స్ ఉన్నా అడగండి, క్లియర్ చేసుకోండి.
and you are getting everything at just 5,000 rupees. So let's get into the editorial now. So today's editorial, the title says right balance. So before we begin this editorial, I would like to talk about two more interesting courses. మొదటిది, so most of you are here because you want to improve your English, or you are probably not that strong in English. సో ఇంగ్లీష్లో వీక్గా ఉండడం వల్ల మనం చాలామంది ఎడిటోరియల్స్ చదువుతున్నారు. ఓన్గా చదవడంలో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి యు ఆర్ రిలయింగ్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్స్ లైక్ అస్. సో ఇంగ్లీషే మీకు ఛాలెంజ్ అయితే యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ బై మీ. 2,000 రూపీస్, కేవలం 2,000 రూపీస్కే నేను ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది. ఈ కోర్స్లో మీరు యూ కెన్ లెర్న్ గ్రామర్, బేసిక్ ఫండమెంటల్ గ్రామర్ నుంచి టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి ఎవ్రీథింగ్ గెట్స్ కవర్డ్ ఇన్ దిస్. చాలా డీటెయిల్డ్గా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో కవర్ చేసే కోర్స్ ఇది. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో పాటు కవర్ చేసే కోర్స్. జనరల్గా గ్రామర్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ చెప్పేసి వదిలేస్తారు. రూల్స్ చెప్పేసి ఆ రూల్స్ అర్థం కాక బట్టి కొట్టే పరిస్థితి ఉందనుకోండి, ఉపయోగం లేదు. అలాంటి గ్రామర్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. గ్రామర్ కూడా లాజికల్గా రూల్స్ ఉంటాయి, కానీ వాటిని లాజికల్గా మనకు అర్థమయ్యేలాగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేను టీచ్ చేశాను. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. గ్రామర్తో పాటు యూ ఆల్సో హ్యావ్ వొకాబులరీ. వొకాబులరీ అంటే మీకు ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేసి వాటి మీనింగ్స్ ఇచ్చి కింద ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చేసి మీరు బట్టి కొట్టండి అని చెప్పడం కాదు. దట్ ఈస్ నాట్ హౌ వొకాబులరీ ఈజ్ టు బి టాట్. ఐ టీచ్ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఇప్పుడు మీకు ఎడిటోరియల్ ఎలా చెప్తున్నానో అక్కడ కూడా లైవ్లో ఎడిటోరియల్స్ మరియు హిందూ పేపర్ హెడ్లైన్స్ తీసుకొని వాటి నుంచి కాంటెక్చువల్గా మీనింగ్ తీసుకుంటాం. ఇక్కడ ఎడిటోరియల్ అనాలిసిస్ చేసేటప్పుడు అవర్ ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ ద కంటెంట్. కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆదర్ యొక్క పాయింట్ మనకు క్యారీ అవుతుందా లేదా అనే దాని మీద మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటాం. ఈ కోర్స్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే దీంతో పాటు వీ ఆల్సో ఫోకస్ ఆన్ వొకాబులరీ. వొకాబులరీని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ పదాన్ని ఆదర్ ఎందుకు అలా వాడారు, దానికి ఇంకేమైనా సినోనిమ్స్ ఉన్నాయా, యాంటోనిమ్స్ ఉన్నాయా, సో కాంటెక్చువల్గా మనం నేర్చుకుంటాం. అలా నేర్చుకోవడం వల్ల వొకాబులరీ అనేది మనకి సబ్ కాన్షియస్ మెమరీలోకి వెళ్తుంది అండ్ యూ విల్ రిమెంబర్ ఇట్ త్రూ అవుట్ యువర్ లైఫ్. యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఇట్. బలవంతంగా బట్టి కొట్టి లిస్ట్ ఆఫ్ వర్డ్స్, లిస్ట్ ఆఫ్ యాంటోనిమ్స్ చాలా కోచింగ్ సెంటర్స్లో ఇస్తూ ఉంటారు. అలా చేస్తే అది గుర్తుండదు. మీకు తెలిసిందే, ఎలా వింటారు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కొత్తది వచ్చింది, పాతది వచ్చిందని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుటా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుటా? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనుకుంటా, అంతేనండి. దాని కెపాసిటీ ఇంతే ఉంటుంది బాడీకి. కింద నుంచి ఇంకోటి యాడ్ అయ్యేసరికి మొదట్లో వచ్చింది బయటకు వెళ్ళిపోతుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్ హియర్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఆదర్ ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థం కావడం. You know grammar, you know vocabulary, but if you are not able to comprehend, then that's a pain. అలాంటి స్టూడెంట్స్ కూడా నా దగ్గరికి వచ్చారు. మాకు వొకాబులరీ బాగా వచ్చు సార్, గ్రామర్ వచ్చు సార్, కానీ నాకు అర్థం కావట్లేదు సార్ అంటే కాంప్రహెన్షన్లో ఇష్యూస్ ఉన్నాయి. సో లాంగ్ సెంటెన్సెస్ని అర్థం చేసుకోవడం, ప్యాసేజెస్ని అర్థం చేసుకోవడంలో మీరు చదివే విధానంలో తేడా ఉండడం వల్ల, మీరు నేర్చుకున్న గ్రామర్ మరియు వొకాబులరీ సైంటిఫిక్గా లేకపోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. లెర్నింగ్ అనేది సైంటిఫిక్గా, ఆర్గానిక్గా జరిగితే మీకు కాంప్రహెన్షన్ అనేది ఎప్పుడు ఇష్యూ కాదు. సో ఈ మూడింటిపైన మనం ఫోకస్ చేస్తాం. ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కోర్సుకు రావచ్చు అని అంటే, మొదటిది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రావచ్చు, రైట్? బ్యాంక్ ప్రిలిమ్స్, బ్యాంక్ మెయిన్స్ అన్ని లెవెల్స్లో కూడా నేను కవర్ చేస్తాను. అండ్ బ్యాంక్ అంటే ముందు ఐ కెన్ సే క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రావచ్చు, ఎందుకంటే ఐఎమ్ కీపింగ్ ద లెవెల్ ఎట్ క్యాట్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ ఇక్కడ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి క్యాట్ ఆస్పిరెంట్స్ డెఫినెట్గా బెనిఫిట్ అవుతారు. వాటితో పాటు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆస్పిరెంట్స్ కూడా బెనిఫిట్ పొందుతారు, ఎందుకంటే టీచింగ్ క్వాలిటీ క్యాట్ స్టాండర్డ్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకు అంటే యూపీఎస్సీ సీసాట్లో హెల్ప్ అవుతుంది. ఒకటి, సీసాట్ కట్ ఆఫ్ కోసమే కదా సార్, కొంచెం కట్ ఆఫ్ దాటితే చాలు కదా అంటారు. ఓకే, వాట్ అబౌట్ హిందూ పేపర్? హిందూ పేపర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యూపీఎస్సీ ప్రిపరేషన్. కనీసం 50% రోల్ హిందూ పేపర్ ప్లే చేస్తుంది మీ ప్రిపరేషన్లో. అందుకని పేపర్ చదవడం, పేపర్ని కాంప్రహెండ్ చేసుకోవడం, పేపర్లో ఉన్న వొకాబులరీని, పేపర్లో ఉన్న విషయాన్ని సంగ్రహించుకోవడం, ఇదంతా కూడా మనం ఎక్కువగా బయట ఫ్యాకల్టీ మీద ఆధారపడకుండా మనంతట మనమే చేసుకోగలిగే ఎబిలిటీ మీకు బిల్డ్ అవుతుంది కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల, రైట్? అండ్ దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఎంత అద్భుతమైన అవకాశం చూడండి. యూపీఎస్సీ ఆస్పిరెంట్ కానీ ఎవరికైనా సరే మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇంత మంచి కోర్సు 2,000కి ఆఫర్ చేస్తూ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. అండ్ యూ హ్యావ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ఓన్లీ లైవ్ ఇవ్వట్లేదు, ఓన్లీ రికార్డెడ్ కాదు, రెండు ఉంటాయి మీకు. లైవ్
7 to 8 PM టైమింగ్స్ కూడా రాత్రి 7 నుంచి 8 అందరికీ అందుబాటులో ఉన్న టైమింగ్స్. ఈవెన్ వర్కింగ్ పీపుల్ కెన్ ఆల్సో జాయిన్. రాత్రి 7 నుంచి 8 కాబట్టి. రైట్. సో హ్యాపీగా వినొచ్చు లైవ్ క్లాసెస్. ఒకవేళ మిస్ అయితే రికార్డెడ్ వినొచ్చు. ఎప్పుడు రివిజన్ కావాలన్నా ప్రతి ఒక్క వీడియో కూడా మీ యాప్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ వాచ్. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఎట్ ఆల్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అని మీరు అనుకుంటే యూ కెన్ కాల్ ద నెంబర్ రిటర్న్ ఓవర్ హియర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రొసీజర్ మేడం చెప్తారు. ఓకే, మ్యామ్ చెప్పింది ఫాలో అయ్యి యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్. నౌ ఐ విల్ టాక్ అబౌట్ అనదర్ కోర్స్. So today's editorial is on fundamental rights, Supreme Court judgment. So polity is a very important subject as far as UPSC is concerned. Polity ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఏ రోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా సరే 2 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పైన ఆర్టికల్స్ ఎక్కువగా వస్తాయి. ఒకటి ఎకానమీ, రెండవది పాలిటీ. మీ హిందూ పేపర్ ఎడిటోరియల్స్లో మెజారిటీ ఆఫ్ ద ఎడిటోరియల్స్ ఆర్ బేస్డ్ ఆన్ దీస్ 2 సబ్జెక్ట్స్. సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్, ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రావిజన్స్, వీటి గురించి లేదా ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ చాలా ఎక్కువగా మనం చూస్తాం కంపేర్డ్ టు హిస్టరీ, జియోగ్రఫీకి సంబంధించి మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో రావు. రైట్. ఈ రెండింటి గురించి చాలా ఎక్కువగా వస్తాయి. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న, పాలిటీ ప్లేస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇండియన్ పాలిటీ ఫర్ యూపీఎస్సి నేను స్వయంగా ఆఫర్ చేస్తున్న కోర్సు, నేనే టీచ్ చేస్తాను ఈ కోర్సు. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది విత్ ఎ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ కరెంట్ ఈవెంట్స్. కరెంట్ ఈవెంట్స్ని అనలైజ్ చేస్తూ మనం లింక్ చేస్తూ సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటూ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఐఎమ్ ఆఫరింగ్ దిస్ కోర్స్ అట్ జస్ట్ 7,000 రూపీస్. యూపీఎస్సికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూపీఎస్సీ పాలిటీ కోర్సు కేవలం 7,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాను. అండ్ దిస్ ఎడిటోరియల్ అనాలిసిస్ యూ కెన్ కన్సిడర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద పాలిటీ కోర్స్. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పోర్షన్ కూడా పాలిటీకి సంబంధించింది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అద్భుతమైన కోర్స్ ఇది. దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా సరే యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ గెట్ ఇన్ టచ్ విత్ మ్యామ్. షీ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్. ఎలా జాయిన్ అవ్వాలి, ఏం చేయాలనే విషయం కూడా మీరు తెలుసుకుంటారు. ఇండియన్ పాలిటీ కూడా మంచి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా బాగా అర్థమయ్యేలాగా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలాసార్లు ఏమవుతుందంటే పాలిటీ అంత కష్టమైన సబ్జెక్ట్ కాదు అని అనుకుంటారు, కానీ ప్రతి సెంటెన్స్కి, ప్రతి వర్డ్కి డీపర్ మీనింగ్ ఉంటుంది. పుస్తకాల్లో కనిపించేది, డిక్షనరీలో చూసే మీనింగ్ మాత్రమే సరిపోదు. దాని లోతుల్ని మనం శోధిస్తే తప్పితే దాని ఎగ్జాక్ట్ సెన్స్ అనేది మనకి బిల్డ్ కాదు. దట్ ఈజ్ అబౌట్ పాలిటీ అండ్ ఆర్ ఇంగ్లీష్. సో మంచి కోర్సెస్ 2 నేను స్వయంగా టీచ్ చేసే కోర్సెస్. యూజ్ ద ఆపర్చునిటీ అండ్ జాయిన్. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ టు జాయిన్ ఎనీ ఆఫ్ దీస్ కోర్సెస్. ఓకే, సో ఇవాళ ఎడిటోరియల్లోకి వెళ్ళే ముందు దిస్ ఈజ్ అబౌట్, చూడండి, ప్రొటెస్ట్స్ ఎట్ షహీన్ బాగ్ అనే ప్లేస్లో జరిగిన ప్రొటెస్ట్ల గురించి ఎడిటోరియల్ చెప్పారు. అయితే ఈ షహీన్ బాగ్ ఎక్కడ ఉంది, ఈ ప్రొటెస్ట్లు అనేవి ఎక్కడ జరిగాయి, ఎందుకు జరిగాయి అని ఒక్కసారి మనం చూద్దాం. సో ఇది చూస్తే మనకి కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది, ఎందుకు ఏంటి అనేది. కాంటెక్స్ట్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాక మనం ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. మీకు గుర్తుంది, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ సిఏఏ తీసుకొచ్చింది. వాట్ ఈస్ సిఏఏ? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల్లో ఉన్న నాన్ ముస్లిమ్స్, ఎస్పెషల్లీ హిందూస్ కానీ, సిఖ్స్ కానీ, పార్సీస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, వీళ్ళు ఎవరైనా సరే ఒక 2014 తర్వాత ఒక డెడ్ లైన్ ఇచ్చారు. అక్కడ ఉండి రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మతపరంగా వాళ్ళు దాడులకి గురవుతూ ఉంటే దే కెన్ కమ్ టు ఇండియా అండ్ సీక్, వాట్ ఈస్ దట్, అక్కడ నుంచి వచ్చేసిన వాళ్ళు దే కెన్ సీక్ సిటిజన్షిప్. వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి ఇండియన్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్. అయితే ఇది 2 రకాల కారణాల వల్ల వివాదాస్పదమైంది. ఒకటి ఏంటంటే రిలీజియస్ విషయాన్ని అంటే ఒక రిలీజియన్కి చెందని వాళ్ళు మాత్రమే, అంటే ముస్లిమ్స్ కాకుండా మిగిలిన వాళ్ళు అనేది మెన్షన్ చేశారు. అది ఇండియన్ యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్కి దెబ్బతీసేలా ఉంది అని విమర్శ వచ్చింది. రెండోది ముస్లిమ్స్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు అనే రకంగా కూడా ఒక విమర్శ అనేది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో
బంగ్లాదేశ్ నుండి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు. అంటే వచ్చేసి ఉంటున్నారు అక్కడ బంగ్లాదేశ్‌లో గాని, మన అస్సాం గాని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో చాలా వాటిలో. ఒక రకంగా అందులో హిందూస్ ఉన్నారు, వేరే వేరే వాళ్ళున్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళలో నాన్ ముస్లిమ్స్ అందరికీ కూడా గవర్నమెంట్ సిటిజన్‌షిప్ ఇచ్చేస్తాను అంటోంది. సో, ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ కూడా ఇప్పుడు లీగల్ మైగ్రెంట్స్ అయిపోతారు. అంటే వాళ్ళకి లీగాలిటీ వచ్చేస్తుంది. అండ్ ముస్లిమ్స్ విల్ బి థ్రోన్ ఔట్ ఆఫ్ ద కంట్రీ. థ్రోన్ ఔట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద సెన్స్ వాళ్ళకి లెజిటిమసీ ఉండదు. అంటే వాళ్ళు లీగల్‌గా ఇండియాలో ఉంటున్నట్టు కాదు. సో, ఇందువల్ల ముస్లిం కమ్యూనిటీ సఫర్ అవుతోంది అనేది ఒక ప్రాబ్లమ్. అందుకని ఏం జరిగిందంటే ప్రొటెస్టులు జరిగాయి. దేశవ్యాప్తంగా నిరసనలనేవి జరిగాయి. ఈ నిరసనలో భాగంగా సౌత్ ఢిల్లీలో ఉన్న షహీన్ బాగ్‌లో 15థ్ డిసెంబర్ 2019 నుంచి 23rd మార్చ్ 2020 వరకు 23rd మార్చ్ 2020 వరకు ఒక షహీన్ బాగ్ అనే ప్రాంతంలో పీస్‌ఫుల్‌గా నిరసనలు జరిగాయి. నిరసనలు జరిగితే ప్రాబ్లమ్ ఏంటి సార్ అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు రోడ్‌ని బ్లాక్ చేసేశారు. ఆ దారిలో ఎవరు వెళ్ళనివ్వకుండా టెంట్లు వేసేసి ఉమెన్ అంతా కూర్చున్నారు. దీనివల్ల పబ్లిక్‌కి ఇన్‌కన్వీనియన్స్ జరుగుతుంది అని చెప్పి ఒక అడ్వొకేట్ సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఆ పిటిషన్ పైన ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్ట్ తీర్పునిస్తోంది. ఓకే. తీర్పునిచ్చింది. బుధవారం నాడు తీర్పునిచ్చింది. ఆ తీర్పు గురించే ఈ ఎడిటోరియల్ అనాలిసిస్. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో, ఇట్ స్టార్ట్స్ బై సేయింగ్ రైట్ బ్యాలెన్స్. ద రైట్ బ్యాలెన్స్. కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయాలి అనేది. దేన్ని బ్యాలెన్స్ చేయాలో ఒకసారి చూద్దాం. సడెన్ ఆర్గానిక్ ప్రొటెస్ట్ షుడ్ నాట్ ఆటోమేటికల్లీ ఇన్వైట్ ద స్టేట్స్ స్ట్రాంగ్ ఆర్మ్. చూడండి. సడెన్‌గా జరిగే ప్రొటెస్ట్‌లు. ప్రొటెస్ట్ అంటే అర్థం ఏంటి? నిరసన. డిసెంట్. ఓకే. నిరసన. ప్రొటెస్ట్ అంటే నిరసన. సడెన్‌గా జరిగేవి ఆర్గానిక్ ప్రొటెస్ట్. ఆర్గానిక్ అనే పదం ఎప్పుడు కనిపించినా మనకేం స్ట్రైక్ అవ్వాలి? న్యాచురల్. న్యాచురల్ అంటే అర్థం ఏంటి? ఎవరో ప్రేరేపిస్తే చేసే ప్రొటెస్ట్ కాదు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. రాజకీయ నాయకులు రెచ్చగొట్టి వాళ్ళతో నిరసన చేయిస్తారు. అలాంటివి కాదు. న్యాచురల్‌గా ఒక స్ట్రాంగ్ కాజ్ ఉంది. నిరసన వ్యక్తపరచడానికి సరైన కారణం ఉంది అనే కారణంతో ఎవరైనా సరే నిరసన వ్యక్తపరిస్తే దాన్ని మనం ఆర్గానిక్ ప్రొటెస్ట్ అంటాం. ఇలాంటి ఆర్గానిక్ ఆర్ సడెన్‌గా జరిగే ప్రొటెస్ట్‌లు షుడ్ నాట్ ఆటోమేటికల్లీ ఇన్వైట్ ద స్టేట్స్ స్ట్రాంగ్ ఆర్మ్. స్ట్రాంగ్ ఆర్మ్ అంటే ఇక్కడ సెన్స్ ఏంటంటే చూడండి. వైలెంట్ ఫోర్స్ అని. వైలెంట్ ఫోర్స్ అని. అంటే బలంతో ప్రభుత్వం తన బలాన్ని ఉపయోగించి ఇలాంటి నిరసనల్ని తొక్కేసేలాగా ఉండకూడదు అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. స్ట్రాంగ్ ఆర్మ్ అంటే అర్థం ఏంటి? వైలెంట్ ఫోర్స్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఎందుకు ఇదంతా అంటున్నారు అనేది మనం ఒకసారి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. Long after, Shaheen Bagh became a potent symbol of democratic resistance against a discriminatory law. The Supreme Court has ventured to hold that any such indefinite blockade of a public pathway is unacceptable. Potent అంటే అర్థం ఏంటి? పవర్ఫుల్. పొటెంట్ అంటే పవర్ఫుల్ అని అర్థం. ఓకే. షహీన్ బాగ్ పవర్ఫుల్ సింబల్ అయింది. దేనికి? ఆఫ్ డెమోక్రాటిక్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తపరుస్తున్న నిరసన ఏదైతే ఉందో ఎగ్నెస్ట్ వాట్? ఎ డిస్క్రిమినేటరీ లా. డిస్క్రిమినేటరీ అంటే అర్థం ఏంటి? డిస్క్రిమినేషన్, వివక్షాపూరిత. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష చూపడం. ఒకరిని ఎక్కువ చేయడం, ఇంకొకరిని తక్కువ చేయడం, లేదా ఒకరికి బెనిఫిట్ ఇవ్వడం, ఇంకొకరికి ఇవ్వకపోవడం. దీన్ని వివక్ష అంటాం. డిస్క్రిమినేటరీ లా అని ఎందుకుంటుంది? ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ముస్లిమ్స్‌ని ఎక్స్‌క్లూడ్ చేస్తూ మిగిలిన వాళ్ళకి మాత్రమే సిటిజన్షిప్ ఇస్తాము. రిలీజియస్ పర్సిక్యూషన్ పొందిన వాళ్ళకి అని ఉంటుంది. ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే అవన్నీ ముస్లిం మెజారిటీ కంట్రీస్, దట్ టు ఇస్లాంని మెయిన్. మన ఇండియా అయితే సెక్యులర్ కంట్రీ. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ, పాకిస్తాన్ గానీ అవి సెక్యులర్ కంట్రీస్ కాదు. అక్కడ ఇస్లాంని అఫీషియల్ రిలీజియన్ కింద తీసుకున్నారు. మరి అలాంటప్పుడు అక్కడ ముస్లిమ్స్‌కి పర్సిక్యూషన్ ఎందుకు జరుగుతుంది? దేశమే ముస్లిం కంట్రీస్. అందులో ముస్లిమ్స్‌కి పర్సిక్యూషన్ జరగదు కదా! పర్సిక్యూషన్ అంటే ప్రభుత్వం నుంచి అంటే దాడులు రిలీజియస్ పర్సిక్యూషన్, మతపరమైన దాడులు, మతపరమైన ఈ దెబ్బలు తినడం ఇలాంటివన్నమాట.
అది జరిగే అవకాశం లేదు కదా. నాన్ ముస్లిమ్స్‌కి అవకాశం ఉంటుంది. వాళ్ళు మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ వాళ్ళు. సో, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మేము న్యాయం చేస్తామని ప్రభుత్వం అంటుంది. మమ్మల్ని విడిచిపెట్టేశారు. నాన్ ముస్లిమ్స్ అని పెడుతూ మమ్మల్ని సెపరేట్ చేస్తున్నారు. ఇది డిస్క్రిమినేటరీగా ఉంది అని చెప్పి ముస్లిమ్స్ దీనిపైన గొడవ చేస్తున్నారు. ఇంకొక సమస్య ఎక్కడొస్తుందంటే, దేశంలో వివిధ మనకి పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఇలాంటి రకరకాల దేశాల నుంచి చాలామంది మన దేశానికి ఇల్లీగల్‌గా వచ్చిన మైగ్రెంట్స్ చాలామంది ఉన్నారు. అందులో నాన్ ముస్లిమ్స్‌కి ఒక రకంగా లెజిటిమసీ వచ్చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు సిటిజన్స్ అయిపోతారు ఈ యాక్ట్ ద్వారా. ముస్లిమ్స్ మాత్రం కాకుండా పోతారు. సో, ఇందువల్ల కూడా సమస్యలొస్తాయి. మేము ఇబ్బంది పడతాము అని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే డిస్క్రిమినేట్ ఇది మమ్మల్ని వివక్షకు గురి చేసేలాగా ఉంది అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే. ఈ ప్రొటెస్ట్‌కి షహీన్ బాగ్ అనేది ఒక పవర్‌ఫుల్ సింబల్ అయింది. ఎందుకంటే అది శాంతియుతంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 నెలల పాటు జరిగింది. 3 నెలల పైగా. డిసెంబర్ 15 స్టార్ట్ అయ్యి మార్చ్ 23 వరకు నిరసన జరిగిందక్కడ. అదొక పవర్‌ఫుల్ సింబల్ అయింది డెమోక్రాటిక్ రెసిస్టెన్స్‌కి. ఇప్పుడు సుప్రీం కోర్ట్ దానిపైన ఒక ఆయన పిటిషన్ వేశారు. సో, సుప్రీం కోర్ట్ ఈ సీన్‌లోకి ఎంటర్ అయింది. ఏం చెప్తుంది ఇప్పుడు? టు హోల్డ్ దట్ ఎనీ సచ్ ఇండెఫినిట్ బ్లాకేడ్ ఆఫ్ ఎ పబ్లిక్ పాత్‌వే. అది యాక్చువల్‌గా పబ్లిక్ పాత్‌వే. ఒక రోడ్ అది. అక్కడి నుంచి నోయిడాకి వెళ్ళే రోడ్డు సౌత్ ఢిల్లీ నుంచి. ఆ రోడ్‌ని ఇలా బ్లాక్ చేసేయడం. అది కూడా ఏంటి ఇండెఫినిట్. ఒక రోజు, 2 రోజులు కాదు. ఆల్మోస్ట్ 3 నెలల పాటు ఇలా బ్లాక్ చేయడం అనేది ఈజ్ అన్‌యాక్సెప్టబుల్. అది యాక్సెప్టబుల్ కాదు అని సుప్రీం కోర్ట్ ఈరోజు తీర్పునిచ్చింది. రైట్. సో, దట్ ఈస్ ది జడ్జ్‌మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అయితే ఆ తీర్పుని మనం ఎలా ఆహ్, ఎడిటోరియల్ ఎలా అనలైజ్ చేస్తుందనేది మనం చూద్దాం. And that the administration ought to take action to remove encroachments and obstructions placed during such protests. ఇంకేం చెప్పింది సుప్రీంకోర్టు? అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ యంత్రాంగం ఆట్ టు అని ఎప్పుడు కనిపించినా రీప్లేస్ ఇట్ విత్ షుడ్ అని పెట్టేస్తే మీకు చదవడానికి ఈజీగా ఉంటుంది. షుడ్ మీకు అలవాటైన పదం. ఆట్ టు అన్న షుడ్ అన్న ఒకటే. అండ్ ద అడ్మినిస్ట్రేషన్ షుడ్ టేక్ యాక్షన్ టు రిమూవ్ ఎన్క్రోచ్మెంట్ అంటే మనకి చెందని ప్రవేశంలో మనం దూరిపోవడం. ఒక రకంగా కబ్జా లాంటిది అంటారు చూడండి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి. ప్రైవేట్ ప్లేసెస్లో బోర్డు పెట్టేస్తారు. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ పర్సన్ అని చెప్పి రాస్తారు. అందులోకి మనం వెళ్ళి ఒక పునాది వేసాం అనుకోండి, మనది అని చెప్పి, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఎన్క్రోచ్మెంట్. అంటే వెంచరింగ్ ఇంటూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఏ ప్లేస్ దట్ డజంట్ బిలాంగ్ టు యూ. నీకు చెందని ప్లేస్లోకి నువ్వు ఎంటర్ అవ్వడాన్ని, వేరే వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీలోకి నువ్వు ఎంటర్ అవ్వడాన్ని ఎన్క్రోచ్మెంట్ అంటారు. ఓకే. ఇక్కడ ఎన్క్రోచ్మెంట్ అనే పదం ఎందుకు వాడారు? అది పబ్లిక్ ప్లేస్. ఏంటి? రోడ్ అనేది. పబ్లిక్ ప్లేస్‌ని పబ్లిక్ గుడ్ అంటారు యాక్చువల్‌గా. రోడ్స్ గానీ, పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ గుడ్స్. అది ప్రభుత్వాలు మెయింటైన్ చేస్తాయి. అది అందరికీ చెందినవి. ఏ ఒక్కరికో చెందినవి కాదు. దాన్ని 3 నెలల పాటు వీళ్ళు బ్లాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాగే అబ్స్ట్రక్షన్ అడ్డంకి క్రియేట్ చేయడం వెళ్ళకుండా. ఇలా ఇవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దాన్ని రిమూవ్ చేయాల్సింది. ఎందుకు రిమూవ్ చేయలేదు అన్నట్టుగా కూడా క్వెషన్ చేసింది కోర్ట్. The court's assertion was made even while appreciating the existence of the right to peaceful protest against a legislation. కోర్ట్ అసర్షన్ అంటే ఒక విషయాన్ని నొక్కి చెప్పడాన్ని అసర్షన్ అంటాం. టు సే సంథింగ్ స్ట్రాంగ్లీ. ఓకే. బాగా నొక్కి చెప్పడం అనమాట. వాజ్ మేడ్ ఈవెన్ వైల్ అప్రిషియేటింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్ టు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ లెజిస్లేషన్. ఒక చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేసే హక్కు ఉంది అని చెబుతూనే కోర్టు ఈ మాట చెప్పింది. మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు. అది మీకు రాజ్యాంగం అనుమతిస్తుంది అని ఒకవైపు చెప్తోంది. చెప్తూ మళ్ళీ ఈ మాట కూడా చెప్పింది. ఇలా ఇండెఫినిట్‌గా బ్లాకేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎన్‌క్రోచ్‌మెంట్, అబ్స్ట్రక్షన్ అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వ యంత్రాంగం యాక్షన్ తీసుకొని ఉండాల్సింది అని కూడా చెప్తోంది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, ద కోర్ట్స్ వ్యూ అరైజెస్ ఫ్రమ్ ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ 2 కాంట్రాస్టింగ్ రైట్స్. ఏంటా రైట్స్? ద రైట్ టు ప్రొటెస్ట్ అండ్ ద రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్. 2 రకాల కాంట్రాస్టింగ్ రైట్స్ నుంచి ఇది వచ్చింది. మీరు ఒక్కసారి ఆర్టికల్ 19 ఓపెన్ చేస్తే కాన్స్టిట్యూషన్‌లో ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ కాన్స్టిట్యూషన్ యాప్. మీకు మీ మైండ్‌లో మీ దాంట్లో కాన్స్టిట్యూషన్ యాప్ పెట్టుకోవాలి మీరు మొబైల్‌లో. సో, చూడండి ఒకసారి. ఆర్టికల్ 19 ఒకసారి మనం చూద్దాం. ఆర్టికల్ 19(1)A
ఆర్టికల్ 19(1)(a) వస్తుంది మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అలాగే ఆర్టికల్ 19(1)(b) ఏమొస్తుంది? ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. ఆయుధాలు లేకుండా పీస్ఫుల్గా ఒక దగ్గర సమావేశం అయ్యే హక్కుని ఆర్టికల్ 19(1)(b) ఇస్తుంది. అలాగే ఆర్టికల్ 19(1)(d) తీసుకుంటే ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ. ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఇండియా మొత్తం హ్యాపీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళే ఫ్రీడమ్ని ఆర్టికల్ 19(1)(d) ఇస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి? వాళ్ళు పీస్ఫుల్గా అసెంబుల్ అయ్యారు, బాగానే ఉంది, ఆర్మ్స్ ఏమీ పట్టుకోలేదు. ఈ హక్కు రాజ్యాంగం ఇస్తుందా అంటే ఇస్తుంది, కరెక్టే. కానీ రాజ్యాంగం ఫ్రీగా మూవ్ అయ్యే హక్కును కూడా ఇస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్రీగా జనాల్ని మూవ్ అవ్వనివ్వకుండా బ్లాక్ చేసేసారు రోడ్డు మధ్యలో. అందుకని ఈ 2 రైట్స్కి కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఈ కేసులో అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ 2 ఇంపార్టెంట్. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే నిరసన వ్యక్తం చేయడం కూడా ఎక్స్ప్రెషనే కదా. సో ఈ హక్కు కూడా ప్రజలకు ఉంది, ఇది ప్రజలకు ఉంది, ఇది కూడా ఉంది కదా. మరి మన హక్కులు ఎంతవరకు వేరే వాళ్ళ హక్కులు భంగం కలిగించినంత వరకే మన హక్కులు వ్యాలిడ్. అందుకని సో ఇది దీంట్లో ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ థింగ్ తీసుకోండి. నెక్స్ట్ థింగ్ మనం తీసుకుంటే ఏ ఒక్క హక్కులు కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇప్పుడు చెప్పబోతున్నాం. మనకి ఫండమెంటల్ రైట్స్లో చెప్పే హక్కులు క్లియర్గా రాస్తారు. ఆర్టికల్ 19(1) గురించి చెప్పేటప్పుడు ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ సేస్ దే ఆర్ నాట్ అబ్సొల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్. చాలా మందికి ఇది అర్థం కాదు. అబ్సల్యూట్ కాదు, క్వాలిఫైడ్ అంటారు. అంటే అర్థం ఏంటి? అబ్సల్యూట్ అంటే వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా 100% మీరు ఏదైనా చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఆర్టికల్ 19(1)(a) నాకు ఇచ్చింది. సో ఇఫ్ దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ రోట్, అది నిజంగా అబ్సల్యూట్ రైట్ అయితే నేనేం చేస్తాను? ఆ రైట్ ఉపయోగించి నేను ప్రైమ్ మినిస్టర్ గారిని తిడతాను, వేరే వారిని తిడతాను, జాతీయ జెండాను అవమానిస్తూ మాట్లాడతాను, నేను ఏది నచ్చిన పని చేస్తాను. ఎందుకు? నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి. ఇఫ్ దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ రూట్, కోర్టులు కూడా ఏం చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. ప్రభుత్వం ఏం చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. ఈజ్ ద రైట్ అబ్సల్యూట్? నో, ఇట్ ఈస్ క్వాలిఫైడ్. అంటే ఇట్ హ్యాస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. చాలా ఇంపార్టెంట్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ప్రతి రైట్కి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ ఎందులో మెన్షన్ చేశారు సార్? అవి కూడా కాన్స్టిట్యూషన్లోనే మెన్షన్ చేయబడ్డాయి. ఈవెన్ రెస్ట్రిక్షన్స్ కూడా కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 19(1)కి రెస్ట్రిక్షన్ ఉంది, ఆర్టికల్ 19(2)కి రెస్ట్రిక్షన్ ఉంది, సారీ 19(1)(a)కి రెస్ట్రిక్షన్ ఉంది, 19(1)(b)కి రెస్ట్రిక్షన్ ఉంది. సో నన్ ఆఫ్ దీస్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్. అవి అబ్సల్యూట్ కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అబ్సల్యూట్ కాదు, దే ఆర్ క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అంటే దే కమ్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 19(1)(a)లో మనం ఏం చెప్పాం? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అన్నాం. 19(2) మీరు చదివితే, ఆర్టికల్ 19(2) మీరు చదివితే, ఇట్ ప్లేసెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ 19(1)(a). 19(1)(a) పైన రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. 19(1)(a) మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కానీ 19(2) ఏముంటుంది? మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ అది దేనికి విఘాతం కలిగించకూడదు? ఒకటి, సోవరీనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకి అది అడ్డంకి కలిగించనంత వరకు. ఇప్పుడు ఇండియాని తిడుతూ నువ్వు మాట్లాడావనుకో, జాతీయ జెండాని తిడుతూ మాట్లాడావనుకో, రాజ్యాంగాన్ని తిడుతూ మాట్లాడావనుకో, అప్పుడు ఏమవుతుంది? దేశ సార్వభౌమాధికారాన్ని, ఇంటెగ్రిటీని నువ్వు అవమానించినట్టు. విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడావనుకో, దెన్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఇంటెగ్రిటీ, దేశం యొక్క ఐక్యతకి అది దెబ్బతీస్తుంది. ఇది దెబ్బతీసేలా ఉంటే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెల్లదు. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్. ఇది ఒకటి దెబ్బతీసేలా ఉండకూడదు. ఇంకా ఏం చెప్తుంది ఆర్టికల్ 19(2)? ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీలతో మనకుండే రిలేషన్స్ అవి చెడిపోయేలాగా మనం చేయకూడదు, రైట్. సో ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ అనమాట. అదర్ కంట్రీస్,
ఇంకా ఇంకా ఇలా చాలా చాలా చెప్పింది. బేసికల్గా ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మోస్ట్ రెస్ట్రిక్టెడ్ రైట్. దానిపైన చాలా ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ దెబ్బ తినకూడదు, పబ్లిక్ ఆర్డర్ అనేది దెబ్బ తినకూడదు అనేది ఇంకొకటి. ఓకే, ఇలా చాలా విషయాల్లో మనకు ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఈ విషయం కూడా మనం రీసెంట్గా చూసాం. రీసెంట్గా మనం ప్రశాంత్ భూషణ్ కేసు చూసాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే అర్థం ఏంటి? కోర్టు ధిక్కారం. కోర్టు ధిక్కారం 2 రకాలుగా చేయొచ్చు. కోర్టు ఏదన్నా తీర్పునిచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా, లేదా కోర్టు ఏదైనా ఆర్డర్ పాస్ చేసిన తర్వాత దాన్ని ఫాలో అవ్వకుండా ఉండడం కూడా కోర్టు ధిక్కారమే. కానీ కోర్టు ఏమీ చేయకుండా కోర్టు పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం, కోర్టు యొక్క గౌరవాన్ని తగ్గించేలాగా, ప్రజలకి కోర్టుల పైన ఉండే ట్రస్ట్ తగ్గించేలాగా వ్యాఖ్యలు చేయడం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకుంటారు. నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడతానంటే ఒప్పుకోరు. ఇన్ఫాక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈజ్ ఆల్సో ఏ రెస్ట్రిక్షన్ ప్లేస్డ్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అందుకే ప్రశాంత్ భూషణ్ పైన చర్యలు తీసుకోవడానికి కోర్టుకి రాజ్యాంగం ఒక పవర్ ఇచ్చినట్టుగా అయ్యింది. ఇవన్నీ ఇంకా నేను కొన్ని రాశాను, ఇంకా ఉన్నాయి. సో అందుకని ప్రతి రైట్ కూడా, ఫండమెంటల్ రైట్ కూడా, ఇట్ ఈస్ నాట్ అబ్సొల్యూట్, ఇట్ ఈస్ క్వాలిఫైడ్. సో ఒక రైట్ ఉంది, మనకు నచ్చింది చేస్తాము అనడానికి లేదు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్వాలిఫైడ్ రైట్స్, దే ఆర్ నాట్ అబ్సొల్యూట్ రైట్స్. సో 2 కాంట్రాస్టింగ్ రైట్స్ ఇప్పుడే చెప్పాను. 2 రైట్స్ కూడా ఒకదానితో ఒకటి కాంట్రాస్ట్ అవుతున్నాయి. ఒకటేంటి ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ, ఇంకోటి ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. హౌఎవర్ ఏ మూట్ క్వశ్చన్ ఈజ్ వెదర్ ద మేనర్ అండ్ కంటెంట్ ఆఫ్ ప్రొటెస్ట్ షుడ్ ఆల్వేస్ కన్ఫర్మ్ టు ఫార్మ్స్ డీమ్డ్ యాక్సెప్టబుల్ బై ద లా. మూట్ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ దట్ ఈస్ అప్ ఫర్ డిబేట్. మనం డిస్కస్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటి? సంథింగ్ దట్ ఈస్ అప్ ఫర్ డిబేట్ ఏంటంటే వెదర్ ద మేనర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఎ ప్రొటెస్ట్ చేసే విధానం కానీ, ప్రొటెస్ట్లో ఉన్న కంటెంట్ కానీ, విషయం కానీ షుడ్ ఆల్వేస్ కన్ఫర్మ్ అంటే అర్థం ఏంటి? ఫాలో. ఓకే, ఒకదాన్ని ఫాలో అవ్వడం. ఫాలో అంటే రూల్స్ని ఫాలో అవ్వడం. యూ హ్యావ్ టు కన్ఫర్మ్ టు ద లా అన్నాం అనుకోండి, చట్టాన్ని మనం ఫాలో అవుతున్నాము. చట్టాన్ని అతిక్రమించకుండా విత్ ఇన్ దట్ ఉండడాన్ని మనం కన్ఫర్మ్ అంటాం, CONFORM. టు ఫార్మ్స్ డీమ్డ్ యాక్సెప్టబుల్ బై ద లా. చట్టం ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో వాటిని ఫాలో అవుతూ చేసేదాన్నే మనం ప్రొటెస్ట్ అంటామా? ప్రొటెస్ట్లన్నీ వాటిని ఫాలో అవుతూనే ఉంటాయా అనేది ఒక క్వశ్చన్. అది మనం డిబేట్ చేయాలి అంటున్నారు. ఎందుకు ఈ మాట అన్నారంటే చూడండి, ప్రొటెస్ట్ బై దేర్ వెరీ నేచర్, నిరసనలు అనేవి బై దేర్ వెరీ నేచర్ ఆర్ నాట్ ఆల్వేస్ రూటెడ్ ఇన్ లీగాలిటీ బట్ రేదర్ డిరైవ్ లెజిటిమసీ ఫ్రమ్ ద రైట్నెస్ ఆఫ్ ద అండర్లయింగ్ కాజ్ అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్. సింపుల్ థింగ్ అప్ప. మనకి స్వతంత్ర పోరాటం జరిగినప్పుడు కూడా మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేసినప్పుడు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకుంటే, నిరసన వ్యక్తపరచడం అనేది ప్రభుత్వ చట్టాలకి లోబడి చేసేది కాదు. ఎప్పుడు చేయలేరు, అది ఇంపాసిబుల్. చట్టాలకి లోబడి చేస్తే నిరసన ఎలా అవుతుంది? 99% ప్రొటెస్ట్లన్నీ కూడా చట్టాన్ని అతిక్రమిస్తాయి. అతిక్రమించడం అంటే పీస్ఫుల్గా, వైలెంట్గా కాదు. నిరసన వ్యక్తపరచడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మాకొక బాధ ఉంది, మా కాజ్, మేము బాధపడడానికి సహేతుకమైన రీజన్ ఉంది, దాన్ని ప్రభుత్వం గుర్తించాలి అనేదే ప్రధాన ఉద్దేశం ఒక ప్రొటెస్ట్లో. చాలా చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీకి ప్రొటెస్ట్ అనేది, రైట్ టు ప్రొటెస్ట్ అనేది డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. ప్రజలకి వాళ్ళ బాధని వ్యక్తపరచడానికి ఉన్న ఆయుధమే ప్రొటెస్ట్. ఆ వ్యక్తపరిచే అవకాశం వాళ్ళకి లేకుండా చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా అవుతుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలకి వాళ్ళ బాధను వ్యక్తపరిచే హక్కు లేదా అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. అండ్ దట్స్ ద మూట్ క్వశ్చన్. ప్రొటెస్ట్ అనేదే అది లీగాలిటీలో రూటెడ్ అయింది కాదు. దాని రూట్స్ లీగల్గా ఉండవు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు రోడ్డు బ్లాక్ చేయడం అనేది కరెక్టా? కాదు. కానీ అలా బ్లాక్ చేస్తేనే ప్రభుత్వం దాని మీద దృష్టి పెడుతుంది. మనం పీస్ఫుల్గా ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఒక పక్కన కూర్చొని ప్రొటెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ప్రభుత్వం పట్టించుకోదు. దట్స్ ది ప్రాబ్లం. ప్రొటెస్ట్ చేసేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ వీళ్ళ ప్రాబ్లం వాళ్ళు నోటీస్ చేయాలాగా చేయాలనుకోవడం ప్రొటెస్ట్ యొక్క ఉద్దేశం. అది లీగల్గా చూస్తే అది ఎప్పుడూ లీగల్ కాదు. 99% అది లీగల్ ఆస్పెక్ట్స్ని అతిక్రమిస్తూనే ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్న పాయింట్ అనమాట. సో ఆర్ నాట్ ఆల్వేస్ రూటెడ్ ఇన్ లీగాలిటీ. వాటి రూట్స్ లీగాలిటీలో ఉండవు. బట్ రైదర్ డిరైవ్ లెజిటిమసీ ఫ్రమ్ ద రైట్నెస్ ఆఫ్ ద అండర్లయింగ్ కాజ్. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అండర్లయింగ్ కాజ్ ఏంటి ప్రొటెస్ట్ చేయడానికి? ఆ కాజ్లో ఉన్న రైట్నెస్, అది ఎంత కరెక్ట్, దాని నుంచి అది లెజిటిమసీని డిరైవ్ చేసుకుంటాయి. రైట్, ఆ రకంగా దానికి లెజిటిమసీ వస్తుంది, చట్టబద్ధత వస్తుంది. అంతేగాని యాక్చువల్గా అవి లీగల్ రూల్స్ ప్రకారం ఉండవు. వాళ్ళ కాజ్ సరైంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తుంది, అంతేగాని వేరే కారణాల వల్ల కాదు.
అండ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పబ్లిక్ సపోర్ట్. పబ్లిక్ కూడా దానికి సపోర్ట్ చేసి, ఇప్పుడు చూడండి నలుగురు సపోర్ట్ చేసే విషయం అయ్యేటప్పుడు గవర్నమెంట్ కూడా ఒక అడుగు వెనక వేస్తుంది. ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్న అంశం మీద వీళ్ళపైన చర్యలు తీసుకుంటే ప్రజా వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. సో దీనిపైన అది ఆధారపడుతుంది అంటున్నారు. In many cases, they are against laws and regulations perceived as unjust. Right? మెనీ కేసెస్లో అవి చట్టాలకు వ్యతిరేకంగానే జరుగుతాయి మరియు రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగానే జరుగుతాయి. అండ్ రెగ్యులేషన్స్ పర్సీవ్డ్ యాజ్ అన్జస్ట్ అంటే అర్థం ఏంటి? అన్జస్ట్ అంటే అన్ఫెయిర్, అన్యాయమైన, న్యాయపరంగా లేని. ఓకే, అలాంటి రెగ్యులేషన్స్, పర్సీవ్డ్ అంటే గ్రహించు అంటాం తెలుగులో, పర్సీవ్ అంటే ద వే యూ సీ, అంటే ఈ రెగ్యులేషన్ కరెక్ట్ కాదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదు అని మనం ఈ వేటిపైన అయితే భావిస్తామో వాటికి వ్యతిరేకంగానే మనం అన్జస్ట్గా ఉన్న రెగ్యులేషన్స్, అన్జస్ట్గా ఉన్న రూల్స్, జస్టిఫైడ్ కాదు, న్యాయపరమైనవి కాదు, అట్లాంటి వాటికి వ్యతిరేకంగా ఈ నిరసనలు అనేవి జనరల్గా జరుగుతుంటాయి. ఏ ఫ్లాష్ స్ట్రైక్, ఏ స్పాంటేనియస్ రోడ్ బ్లాక్, ఏ కాల్ ఫర్ కంప్లీట్ షట్ డౌన్ ఆర్ ఎ క్యాంపెయిన్ టు fill up jails by defying prohibitory orders, each of these is not in a strict sense legal. ఇదే చెప్తున్నాను. ఇప్పుడు స్ట్రైక్ చేయడం, సడన్ గా అప్పటికప్పుడు స్ట్రైక్ చేయడం కానీ, స్పాంటేనియస్ గా రోడ్ బ్లాక్ చేయడం కానీ, అంటే అప్పటికప్పుడు కంప్లీట్ షట్ డౌన్ చేయమని చెప్పడం కానీ, ఆర్ క్యాంపెయిన్ టు ఫిల్ అప్ జైల్స్, ప్రొహిబిటరీ ఆర్డర్స్, ఇప్పుడు నలుగురు ఒక చోట గ్యాదర్ అవ్వకూడదు అని చెప్పారు అనుకోండి, దాన్ని ప్రొహిబిట్ చేసి, దాన్ని ప్రొహిబిటరీ ఆర్డర్ అంటాం. అంటే మనల్ని రెస్ట్రిక్ట్ చేసే ఆర్డర్. ప్రొహిబిట్ అంటే తెలుసు కదా మనకి, ఒక పని చేయకుండా, సంథింగ్ దట్ స్టాప్స్ యూ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, ఒక పని మనం చేయకుండా ఆపేదాన్ని ప్రొహిబిషన్ అంటాం. ఇప్పుడు లిక్కర్ కన్సంప్షన్ ఇస్ ప్రొహిబిటెడ్ హియర్ అనుకోండి, అన్నారు అనుకోండి, లిక్కర్ అక్కడ తాగడం అనేది ప్రొహిబిటెడ్, అక్కడ తాగకూడదు అని అర్థం. వాటిని మనం డిఫై చేసినప్పుడు, డిఫై అంటే అర్థం ఏంటి? అతిక్రమించినప్పుడు, వైలేట్ చేసినప్పుడు. డిఫై అంటే నాట్ ఫాలో, దాన్ని అతిక్రమించినప్పుడు మనం జైల్లోకి వెళ్తాం, జైల్లో పెట్టేసే హక్కు పోలీసులకు వస్తుంది. అయితే ఇప్పుడు క్యాంపెయిన్ టు ఫిలప్ జైల్స్ నింపేయాలి అంటే ఇప్పుడు మీ గాంధీ గారి టైంలో కూడా జరిగేది, వాళ్ళంతా కూడా చట్టాలను అతిక్రమించి జైలుకి వెళ్ళి కూర్చునేవారు. జైలుకి వెళ్ళి కూర్చోవడం అనేది ఏంటి? ప్రభుత్వానికి ఒక మెసేజ్ పంపడం, వీఆర్ రెడీ టు బ్రేక్ ద లా, పీస్ఫుల్గా, వైలెంట్గా కాదు, లాని బ్రేక్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ప్లీజ్ కన్సిడర్ అవర్ పెయిన్, మా పెయిన్ మీరు కన్సిడర్ చేయండి అని చెప్పడం కోసం అప్పట్లోనే ఇవి జరిగేవి. అదే రకంగా ఇవన్నీ కూడా ఇన్ స్ట్రిక్ట్ సెన్స్ దే ఆర్ నాట్ లీగల్, అవి చట్ట ప్రకారంగా కరెక్టా అంటే కాదు, కానీ మరి అలా చేస్తే కానీ ప్రభుత్వం గుర్తించదు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇన్ ఎ డెమోక్రసీ. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. మరి ఇన్ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్లో అది ఖచ్చితంగా భాగం. అది ఒక చట్టం కొంచెం వరకు అండి, ఇప్పుడు ఏంటంటే వైలెన్స్ లేకుండా చట్టాన్ని పీస్ఫుల్గా చట్టాన్ని అతిక్రమించడం అనేది పార్ట్ ఆఫ్ ద ప్రొటెస్ట్ నిరసనలో అది భాగము. దట్ ఈస్ ఇన్ఎవిటబుల్, దట్ ఈస్ అన్అవాయిడబుల్, యూ కెనాట్ అవాయిడ్ ఇట్ ఇన్ ఎ డెమోక్రసీ. In this case, the court rightly notes that administration neither negotiated with the protesters in Shaheen Bagh nor tried to clear the scene. కోర్ట్ ఏం చెప్తుంది? ఆ 3 నెలల పాటు వాళ్ళు అలా ఉంటే వాళ్ళని అసలు పట్టించుకోలేదు అడ్మినిస్ట్రేషన్, వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి వెళ్ళలేదు. నెగోషియేషన్ అంటే చర్చలు జరపడానికి, మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పి చర్చలు జరగడానికి ప్రభుత్వం వెళ్ళలేదు. ఆ సీన్ క్లియర్ చేయడానికి, వాళ్ళని అక్కడ నుంచి క్లియర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ముస్లిం కమ్యూనిటీ, ఎక్కువగా ఉమెన్ ఉన్నారు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు. ఓకే, బలవంతంగా చేస్తే ఏ ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి ప్రభుత్వం వెనకడుగు వేసింది. కానీ పోనీ వాళ్ళతో చర్చలు జరిపిందంటే చర్చలు కూడా జరపలేదు. అందుకోసం కోర్టు కొంచెం గవర్నమెంట్ రిప్రమెండ్ చేసింది. Any finding that a peaceful protest had continued too long or in a place deemed inconvenient to others should not encourage the administration to seek early curbs on the freedom of assembly. ఓకే, సో బేసికల్గా వీళ్ళు కోర్ట్ ఏం చెప్తుందంటే, ఇలాగా ఇండెఫినిట్ బ్లాకేడ్ అంటే ఒక ప్రాంతాన్ని, పబ్లిక్ ప్లేసెస్ని ఇష్టం వచ్చినట్టు నచ్చినంత సేపు బ్లాక్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రొటెస్ట్లు ఇందులో అంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, అందుకే నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, ఎడిటోరియల్లో లేని ఇన్ఫర్మేషన్. కోర్ట్ రిమార్క్స్ ఏంటంటే, ఇలాంటి ప్రొటెస్టులు చేయాలంటే డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో చేసుకోవాలి. డెసిగ్నేటెడ్ అంటే ఒక పలానా ప్లేస్, ఎవరికి ఇబ్బంది కలగని ప్లేస్లో మీరు నిరసన వ్యక్తపరచుకోండి, అంతేగాని రోడ్ల పైనకి వచ్చి, రైలు పైనకి వచ్చి మీరు చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తోంది. ఓకే, దట్టు కూడా ఒక ఉండాల్సిన టైం కంటే ఎక్కువ టైం ఉండకూడదు, అదే పనిగా చేయకూడదు, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించే పని చేయకూడదని కూడా కోర్టు చెప్తోంది. సో ఇప్పుడు ఈ ఎడిటోరియల్ వాళ్ళు ఏం చెప్తున్నారు? కోర్టు అలా చెప్పింది కాబట్టి ఆ మాటను పట్టుకొని ఏ ప్రొటెస్ట్ అయినా కొంచెం ఎక్కువ కాలం నడిచిందంటే గవర్నమెంట్ వెంటనే దాన్ని ఆపేసి ప్రయత్నం చేయడం, దాన్ని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయడం చేయకూడదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు.
ఎనీ ఫైండింగ్ దట్ ఎ పీస్ఫుల్ ప్రొటెస్ట్ హ్యాడ్ కంటిన్యూడ్ టూ లాంగ్, అది చాలా ఉండాల్సిన దానికంటే ఎక్కువ టైం కంటిన్యూ అయింది ఆ ప్రొటెస్ట్, ఆర్ ఇన్ ఏ ప్లేస్ డీమ్డ్ ఇన్కన్వీనియంట్ టు అదర్స్, డీమ్డ్ అంటే రిగార్డెడ్, ఓకే, వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ చేసే ప్లేస్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనే కారణం షుడ్ నాట్ ఎంకరేజ్ ది అడ్మినిస్ట్రేషన్, అది అడ్మినిస్ట్రేషన్ ఎంకరేజ్ చేయకూడదు, దేనికి, టు సీక్ ఎర్లీ కర్బ్స్ అంటే నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్, ఓకే, ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీని నియంత్రించడానికి, రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రభుత్వం యాక్షన్స్ తీసుకోకూడదు అంటాడు ఈయన. సో ప్రాబ్లం ఏంటంటే ద హిందూ ఆల్వేస్ ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటుంది. సో ప్రభుత్వానికి లెఫ్ట్ వింగ్ వాట్ యు కాల్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇందులో ఉంటాయి హిందూలో. కాబట్టి వీళ్ళు ఏంటంటే ప్రజలకు రైట్స్ ఉండాలి, ప్రజలకు హక్కులు ఉండాలి, ప్రభుత్వం తొక్కేయకూడదు, ప్రభుత్వం నొక్కేయకూడదు అని చెప్పి ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే రాయడం అనేది జరుగుతుంది. సో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి, చదివేటప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, అండ్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్ ఇన్ యువర్ మైండ్. పబ్లిక్ ఇన్కన్వీనియంట్ గా ఉన్నప్పటికీ పీస్ఫుల్ గా ఉంటే ఎక్కువ కాలం జరిగినా సరే దాన్ని నియంత్రించకూడదు అంటాడు ఆయన. ఓకే, దట్ షుడ్ నాట్ ఎంకరేజ్ అడ్మినిస్ట్రేషన్ టు సీక్ ఎర్లీ కర్బ్స్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అంటారు. ఆఫ్టర్ ద పాండమిక్ లెడ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రొటెస్ట్, చూడండి మార్చి 23న ప్రొటెస్ట్ అనేది ఆగిపోయింది. ఎందువల్ల మీకు గుర్తుంటే మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు, 22న. సో 23ని వీళ్ళు ఆపేశారు, 25 నుంచి నేషన్ వైడ్ లాక్డౌన్ విధించడం అనేది జరిగింది. సో పాండమిక్ వల్ల ప్రొటెస్ట్ ఆపారు తప్పితే మామూలుగా ఆగేది కాదు. దెర్ వాజ్ లిటిల్ లెఫ్ట్ ఫర్ ఎడ్యుకేషన్. సో అది ఎలాగూ ఆగిపోయింది. ఇప్పుడు కోర్టుకి ఇంకా ఇప్పుడు తీర్పునిచ్చింది అంటే వాళ్ళు పిటిషన్ వేశారు కాబట్టి తీర్పునిచ్చింది తప్పితే ఎడ్యుకేషన్కి అంటే తప్పులు నిర్ణయించడానికి ఇంకేమీ మిగలలేదు. అండ్ ద కోర్ట్స్ రిమార్క్స్ might come as a gratuitous offering to administrators looking to delegitimize protests. ఇప్పుడు మరి కోర్ట్ రిమార్క్స్ అనేవి ఏ రకంగా హెల్ప్ చేస్తాయి? దే మైట్ కమ్ అక్రాస్ యాజ్ ఎ గ్రాట్యూటస్ ఆఫరింగ్. వెరీ గుడ్, అంటే బెనిఫిటింగ్ అనమాట. గ్రాట్యూటస్ అంటే వాళ్ళకి ఉపయోగపడేలాగా, ఎవరికి, అడ్మినిస్ట్రేషన్కి. ఏ రకంగా, రేపు పొద్దున్న ఎవరైనా చేస్తే, ఓకే, రేపు పొద్దున్న ఎవరైనా సరే ప్రొటెస్టులు చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ రిమార్క్స్ని ఉపయోగించుకొని ఆ ప్రొటెస్టులని, ఆ నిరసనని చెల్లాచెదురు చేయడానికి అడ్మినిస్ట్రేషన్కి ఉపయోగపడేలాగా ఈ కోర్టు యొక్క రిమార్క్స్ ఉన్నాయి అని చెప్పి ఈయన అంటున్నాడు. గ్రాట్యుటీస్ అంటే గివెన్ ఫ్రీలీ అనమాట. ఫ్రీగా మీకు ఒక రిమార్క్ ఇస్తున్నాము. ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, సుప్రీంకోర్టు చెప్పింది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసే ప్రొటెస్టులు ఉండకూడదు, దాన్ని ఎందుకు తీయలేదని మమ్మల్ని క్వశ్చన్ చేసింది, అందుకే మేము తీస్తున్నాము, మిమ్మల్ని ఖాళీ చేయిస్తున్నాం అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఈ రిమార్క్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. లెజిటిమైజ్ అంటే అవి చట్టబద్ధం కాదు, ఇది చట్ట వ్యతిరేకం, అన్లాఫుల్ అని చెప్పి ఈ ప్రొటెస్టులకి ముద్ర వేసి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయించడానికి సుప్రీంకోర్టు యొక్క రిమార్క్స్ హెల్ప్ అవుతాయి అని అంటున్నాం. ఫాలోయింగ్ ద ఎర్లియర్ జడ్జ్మెంట్ దట్ ఎనీ బంద్ ఈజ్ ఇల్లీగల్, ఇంతకు ముందు తీసుకున్నది బంద్ అనేది ఇల్లీగల్. కోర్ట్స్ రొటీన్లీ స్టేడ్ సెక్టర్ వైడ్ స్ట్రైక్స్. ఒక సెక్టర్ అంతా స్ట్రైక్ చేయడం, వీటన్నిటిని కోర్టులు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, వాటిని ఎప్పుడు స్టే చేసుకుంటూ వచ్చేసాయి. Another aspect of the present ruling is the assertion that the protest should be confined to designated places. మళ్ళీ ఇందాకే చెప్పాను మీకు, ప్రొటెస్ట్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, డెసిగ్నేటెడ్ ప్లేసెస్లోనే చేయాలి. కొన్ని సెపరేట్గా డెసిగ్నేట్ చేయబడ్డ ప్లేసెస్లో మాత్రమే ప్రొటెస్ట్ నిరసన వ్యక్తపరచాలి తప్పితే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించే ప్లేసెస్లో చేయకూడదు. సచ్ జుడిషియల్ సర్టిట్యూడ్ మే ఎండ్ అప్ అండర్మైనింగ్ ద లార్జర్ డెమోక్రాటిక్ నీడ్ ఫర్ పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసెంట్ ఇన్ ఎ మేనర్ అండ్ ప్లేస్ దట్ వుడ్ బి మోస్ట్ ఎఫెక్టివ్. ఈ సెంటెన్స్ ఎంత ఇంపార్టెంట్ సెంటెన్స్ చూడండి. సచ్ జుడిషియల్ సర్టిట్యూడ్ అంటే సర్టెనిటీ, అంటే టు సే సంథింగ్ అబ్సల్యూట్లీ, అంటే డెసిగ్నేటెడ్ ప్లేసెస్లోనే చెయ్యాలి అని నొక్కి చెప్పడం ఏదైతే ఉందో జుడిషియరీ, మే ఎండ్ అప్ అండర్మైనింగ్ అని అర్థం ఏంటి? టు లెసన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్, లెసన్ అంటే తగ్గించడం, LESSEN, లెస్ అనేది అడ్జెక్టివ్, లెసన్ అనేది వర్బ్. ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్, దేని ఎఫెక్టివ్నెస్ తగ్గిస్తుంది? ద లార్జర్ డెమోక్రాటిక్ నీడ్ ఫర్ పబ్లిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిసెంట్ అంటే నిరసన, పబ్లిక్ ఎక్స్ప్రెషన్ అంటే నిరసన వ్యక్తపరచడానికి ప్రజలకి ఉండే ఈ హక్కు ఏదైతే ఉందో అది డెమోక్రాటిక్ నీడ్, ప్రజాస్వామ్యంలో అది అవసరం. ఎన్నోసార్లు నేను ప్రీవియస్ ఎడిటోరియల్స్లో కూడా చెప్తూ వచ్చాను. రైట్ టు డిసెంట్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు వాట్ యు కాల్ అపోజ్ ద గవర్నమెంట్ వ్యూస్, వ్యతిరేకించే హక్కు కలిగినవన్నీ కూడా డెమోక్రసీకి అవసరం. ఇవి లేకుండా డెమోక్రసీ నిలబడదు. ప్రజలకి హక్కులు లేకుండా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి, ప్రభుత్వ నిరసన వ్యక్తపరచడానికి ప్రజలకు హక్కు లేకపోతే దెన్ దట్ ఈస్ నాట్ కాల్డ్ డెమోక్రసీ. రూల్ బై పీపుల్ ఎలా అవుతుంది? ప్రజలకే మాట్లాడే హక్కు లేకపోతే రూల్ బై పీపుల్ ఎలా అవుతుంది? అందుకనే ఇక్కడ ఏమంటున్నారంటే
చూడండి, జనరల్‌గా నిరసన వ్యక్తపరిచే వాళ్ళు ఎలా ఉంటారు? ఇన్ ఏ మేనర్ అండ్ ప్లేస్ దట్ వుడ్ బి మోస్ట్ ఎఫెక్టివ్. ఎక్కడ మనం నిరసన వ్యక్తపరిస్తే, ఎలా వ్యక్తపరిస్తే ప్రభుత్వం మన మాట వింటుందో, మనతో చర్చలు చేయడానికి వస్తుందో, మనల్ని గుర్తిస్తుందో, అలాంటి ప్లేస్‌లో నిరసన వ్యక్తపరచాలి అని చెప్పి ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో ఎవరు లేని చోట మనం సైలెంట్‌గా నిరసన చేస్తున్నాం అనుకోండి, దానివల్ల ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరు పట్టించుకోరు కూడా. డిస్టర్బెన్స్ ఉండదనేది కరెక్టే. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదనేది కరెక్టే. కానీ ఎవ్వరు పట్టించుకోరు కూడా. ప్రొటెస్ట్ యొక్క డెమోక్రాటిక్ పర్పస్ అనేది సర్వ్ అవ్వదు అనేది ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. డెమోక్రసీలో మా బాధను వ్యక్తపరుచుకునే హక్కు మాకుంటుంది. కానీ ఆ హక్కు మేము వ్యక్తపరిచే క్రమంలో ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది అని చెప్పి మమ్మల్ని పక్కకు ఖాళీ చేసేసి వేరే చోట మాత్రమే చేసుకోండి అంటున్నారు. అప్పుడు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ప్రొటెస్ట్ చేసి ఏంటి ఉపయోగం అనే యాస్పెక్ట్ వస్తుంది. అర్థమైందా? అందుకే ఇది లార్జర్ డెమోక్రాటిక్ నీడ్ ఫర్ పబ్లిక్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ డిసెంట్ ఇన్ ఎ మేనర్ అండ్ ప్లేస్ దట్ వుడ్ బి మోస్ట్ ఎఫెక్టివ్. ఎక్కడ చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుందో అక్కడ చేస్తే మాకు ఉపయోగపడుతుంది. కానీ అది చేయకుండా ఈ రూలింగ్ అనేది ఈ జ్యుడిషియరీ డెసిగ్నేటెడ్ ప్లేసెస్‌లోనే చెయ్యాలి అని చెప్పడం అనేది దాని ఎఫెక్టివ్‌నెస్‌ని తగ్గించేస్తుంది అంటున్నారు. వైల్ నోటిఫైడ్ డెమాన్‌స్ట్రేషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు రెగ్యులేషన్స్ regarding time and space, it may not be possible to extend the same to spontaneous, organic and leaderless protests driven by a cause. 2 రకాల డెమాన్‌స్ట్రేషన్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్‌కి ముందు నోటీస్ ఇచ్చి, మేము పలానా చోట చేస్తాము అని నోటీస్ ఇచ్చి పోలీస్ పర్మిషన్ తీసుకొని చేసేవి. అవి డెసిగ్నేటెడ్ ప్లేస్‌లో, డెసిగ్నేటెడ్ టైమ్‌లో చేస్తారు. అది ఓకే. కానీ సడెన్‌గా, స్పాంటేనియస్‌గా, ఆర్గానిక్‌గా, లీడర్‌లెస్ ప్రొటెస్ట్‌లు. ఇప్పుడు ప్రజలు వాళ్ళంతట వాళ్ళే అప్పటికప్పుడు మన నిరసన వ్యక్తపరచాలని సడెన్‌గా రోడ్డు మీదకొచ్చారనుకోండి, వాళ్ళకి డెసిగ్నేటెడ్ ప్లేస్‌లో చేసుకోండి, ఎవరికీ ఇన్కన్వీనియన్స్ చేయకుండా చేయండి అంటే జరగదది. ఇప్పుడు ఎవరో రెచ్చగొట్టి వచ్చేవి అన్‌న్యాచురల్ ప్రొటెస్ట్‌లకి మీరు రెస్ట్రిక్ట్ చేయొచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ న్యాచురల్‌గా జరిగే ప్రొటెస్ట్‌లని ఈ రకంగా పలానా చోట చేయండి అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకంటే దీస్ ప్రొటెస్ట్స్ ఆర్ డ్రివెన్ బై ఎ కాజ్. వాళ్ళకొక ఒక అన్యాయం జరుగుతుంది. అన్‌ఫెయిర్ ట్రీట్‌మెంట్ జరుగుతుందనే బాధ నుంచి ఈ నిరసనలనేవి వస్తాయి. సో వీటిని ఈ రకంగా రెస్ట్రిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని దీని ఉద్దేశం. ద రూలింగ్ షుడ్ నాట్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ సప్రెషన్ ఆఫ్ సచ్ ప్రొటెస్ట్ బై ద ఫోర్స్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏ రూలింగ్ అయితే ఇచ్చిందో, సుప్రీం కోర్ట్ ఇచ్చిన రూలింగ్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఏమంటుంది? డెసిగ్నేటెడ్ ప్లేస్‌లో చేసుకోండి. ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్ టూ లాంగ్. పబ్లిక్‌కి ఇన్కన్వీనియన్స్ కలిగించకూడదు. గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అలా ఇన్కన్వీనియన్స్ కలిగిస్తూ ఉంటే ఇంతకాలం పాటు రోడ్‌ని బ్లాక్ చేయకూడదు అని స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఈ స్టేట్మెంట్స్, ఈ రూలింగ్ అనేది బేసిస్ కాకూడదు. దేనికి? సప్రెషన్. సప్రెషన్ అంటే తొక్కివేయడం, అణిచివేయడం ఆఫ్ సచ్ ప్రొటెస్ట్ బై ఫోర్స్ ఆఫ్ ద స్టేట్. గవర్నమెంట్ తన బలాన్ని ఉపయోగించి అంటే పోలీస్ ఫోర్స్‌ని ఉపయోగించి ఇలాంటి నిరసనల్ని తొక్కేసే ప్రయత్నం చేయకూడదు ఇకపై. ఈ రూలింగ్ అనేది వచ్చింది కాబట్టి. ఈ రూలింగ్ అనేది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని నిరసనలు తొక్కివేసేలాగా, అణిచివేసేలాగా ప్రభుత్వాలు ప్రవర్తించకూడదు అని అంటున్నారు. బోత్ ప్రిన్సిపల్స్ ఇక్కడ ఎమ్ డాష్ ఇచ్చాడు. సో ఇవి మధ్యలో ఉన్న మీరు చదవాలి. అంటే ఇది మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది చెప్తుంది అక్కడ. ద నీడ్ ఫర్ బ్యాలెన్స్ బిట్వీన్ ద రైట్ టు ప్రొటెస్ట్ అండ్ ద రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్ ఒకటి. ఏంటది? రైట్ టు ప్రొటెస్ట్, రైట్ ఫర్ ఫ్రీ మూవ్‌మెంట్‌కి బ్యాలెన్స్ ఉండాలి అంటారు. రైట్ టు ప్రొటెస్ట్ ఏం చెప్తుంది? మీరు ఎక్కడైనా వ్యక్తపరచొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ ఇస్తుంది. మీరు ఎక్కడైనా కూర్చొని ఆర్మ్స్ లేకుండా మీ నిరసన వ్యక్తపరచడం చెప్తుంది. రైట్ టు ఫ్రీ మూవ్‌మెంట్ ఏం చెప్తుంది? ఎవరు దేశంలో త్రూ ఔట్ ద కంట్రీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్తుంది. రెండిటి మధ్యలో బ్యాలెన్స్ ఉండాలని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఫ్రీ మూవ్‌మెంట్‌కి ఇబ్బంది కలగకుండా ప్రొటెస్ట్ చేయాలి. అంటే రోడ్ల పైన వీటిపైన చేయకూడదు. మరి అలాంటి చోట చేయకపోతే ప్రభుత్వాలు పట్టించుకోవు అనేది క్వెషన్ మార్క్. అంటే ఇది అడ్మినిస్ట్రేషన్‌కి అనుకూలంగా ఉంది. రెండవది, అండ్ ద రూల్ దట్ ప్రొటెస్ట్ షుడ్ టేక్ ప్లేస్ ఎట్ డెసిగ్నేటెడ్ స్పాట్స్. ఎక్కడైతే ఒక పర్టిక్యులర్ స్పాట్‌లోనే చెయ్యాలి అని చెప్తున్నారు చూడండి ఇది. ఈ 2 ప్రిన్సిపల్స్ కూడా ఆర్ సాల్యూటరీ ఫ్రమ్ ఎన్ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సాల్యూటరీ అంటే బెనిఫిటింగ్. అడ్మినిస్ట్రేషన్‌కి బెనిఫిట్ చేసేలాగా ఉన్నాయి. వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉన్నాయి. ఈ 2 ప్రిన్సిపల్స్ కూడా. ఇంతవరకు మనం అదే మాట్లాడుతున్నాం. బట్ దీస్ కెనాట్ బికమ్ అన్‌క్వెషనబుల్ యాక్సియమ్స్ టు ద పాయింట్ ఆఫ్ రెండరింగ్ ఎనీ అండ్ ఆల్ ప్రొటెస్ట్ దట్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు అదర్స్ ద టార్గెట్ ఆఫ్ the target of the strong arm of the state. Very good sentence. Climax చూడండి ఏం రాశారు. These cannot become unquestionable axioms. Axioms అంటే accepted truths. Accepted or established truths ని మనం axioms అంటాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో, సుప్రీం కోర్ట్ ఏదైతే చెప్పిందో వీటిని యాక్సెప్టెడ్ ట్రూత్స్ కింద భావించకూడదు. భావించేసి టు ద పాయింట్ ఆఫ్ రెండరింగ్ ఎనీ అండ్ ఆల్ ప్రొటెస్ట్ దట్
cause inconvenience to others, the target of strong arm of the state. స్ట్రాంగ్ ఆర్మ్ అంటే అర్థం ఏంటి? వైలెంట్ బ్రూట్ ఫోర్స్. బ్రూట్ ఫోర్స్ అంటే పోలీసులను ఉపయోగించి బలాన్ని ఉపయోగించడం ప్రజలపైన. దానికి టార్గెట్గా చేయకూడదు అంటున్నారు. ఎవరిని? రెండరింగ్ అంటే మేకింగ్, టు ద పాయింట్ ఆఫ్ మేకింగ్ ఎనీ అండ్ ఆల్ ప్రొటెస్ట్ దట్ కాజ్ ఇన్కన్వీనియన్స్. వేరే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం కలిగించే ఏ ప్రొటెస్ట్ అయినా సరే, ఓకే, ప్రభుత్వం యొక్క స్ట్రాంగ్ ఫోర్స్కి టార్గెట్గా చేయకూడదు అంటున్నారు. అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? డెసిగ్నేటెడ్ ప్లేసెస్లోనే చేయాలి అంటుంది, పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలిగించకూడదు అంటుంది. సో సుప్రీంకోర్టు చెప్పిన ఈ మాటలు అనేవి ఆధారంగా తీసుకొని ప్రభుత్వం ఫోర్స్ ఉపయోగించి ఇలా చేసే వాళ్ళందరినీ టార్గెట్ చెయ్యకూడదు, టార్గెట్ చేయడానికి వీటిని బేసిస్గా ఉపయోగించకూడదు అని చెప్పి ఈ సెంటెన్స్ చెప్తుంది. అంటే ఆర్డర్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నిజంగా ఉపయోగిస్తుంది, ఫ్యూచర్లో ఉపయోగించకూడదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. స్ట్రాంగ్ ఆర్మ్ అంటే ఒక వైలెంట్ ఫోర్స్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, రెండరింగ్ అంటే మేకింగ్, యాక్సియమ్స్ అంటే యాక్సెప్టెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అని అర్థం. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.